కంపెనీలో ఏమైంది? ఈ రోజు పండగ. అవును, దాని తగ్గట్టు ఏం స్పెషల్ గా కావాలి? అదే కదా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కార్తీక పౌర్ణమి స్పెషల్. అసలు పండగ ఎపిసోడ్ కి ప్రత్యేకంగా ఒక మంచి ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అది జరుపుకుంటా ఎలా ఉంటది? సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫర్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. మరి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా ఎలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేశాము. అండ్ వర్షిని, వాట్ జస్టిస్ యూ హ్యావ్ డన్. నేను అసలు ఈ పర్ఫార్మెన్స్ మిస్ అవ్వకూడదు, డీటెయిల్ లో చూడాలని మా డైరెక్టర్ గారు పక్కన కూర్చొని చూసా. గ్యాలరీలో కూడా లేను, ఎందుకంటే సైడ్ వ్యూ ఒక రకంగా ఉంటది. కానీ ఆన్ ద హోల్ మా ఇంద్రజ గారు అయితే అసలు ఈ పర్ఫార్మెన్స్ లో మొత్తానికి లీనమే అయిపోయారు. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది మా వర్షిని, మా డి విన్నర్ వర్షిని చేసిన పర్ఫార్మెన్స్? కార్తీక మాసం చాలా విశేషం. ఆ మాసంలో కార్తీక పౌర్ణమి ఇంకా విశేషం. కానీ పౌర్ణమి మూవీలో వచ్చిన ఈ కార్తీక పూర్ణమి ఇంకా విశేషం. వర్షిని, ది టైటిల్ విన్నర్ అంటే మాటలు కాదు,
దాన్ని మళ్ళీ నిరూపించారు మీరు. ఒక్కసారి మీరు ఆ ఎంట్రీ దగ్గర కుండ మీద నిలబడి ఆ ఒక పాస్చర్ ఇవ్వగానే మేము అందరం వావ్ అన్నాం. అంత బ్యూటిఫుల్ గా అండ్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరైతే మాత్రం. అండ్ ఐ వాంట్ టు కాల్ ద మాస్టర్ ఫస్ట్. ఎస్ మాస్టర్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్. ఆదిశక్తి ఆకృతి మాతృజాత పార్వతి ప్రాణువైన ప్రాణధవుని చెంది రామ్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు మాత్రం ఈసారి అయితే మాత్రం మీరు 100కి అవుట్ ఆఫ్ 100 తీసుకొని గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇప్పుడు మా వర్షిణి గారు మాట్లాడతారు. సో చాలా మంది క్లాసికల్ నేర్చుకోవాలనుకొని పెళ్ళి అయిపోయాక చాలా మంది విన్నా, నేను అనుకున్నాను చదువు పెళ్లి అయిపోయాక ఇంకేం కంటిన్యూ చేయలేకపోయానని. నా ఇన్స్టిట్యూట్ లో, నేను నర్తనం ఇన్స్టిట్యూట్ లో ఏజ్ లిమిట్ పెట్టలేదు మ్యామ్ నేర్చుకోవడానికి. అండ్ గౌతమి అండ్ శ్రీవాణి గారు, దే ఆర్ వర్కింగ్ ఐటీ ఎంప్లాయీస్ విత్ 2 kids అండ్ దే స్టార్టెడ్ లెర్నింగ్ జస్ట్ 1 year బ్యాక్. సో వీళ్ళు చాలా పెద్ద ఎగ్జాంపుల్, వర్కింగ్ ఉమెన్ హూ వాంట్ టు ఫాలో దేర్ ప్యాషన్. మరి ఇటువైపు మా సత్యం గారు అండ్ సుందరం గారు, మీకు మా వర్షిని చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీ పేరండి ఒక నిమిషం. మరి శివం ఎవరు? శివం డుబే క్రికెటర్ మేడం. నువ్వు దొబ్బే. పౌర్ణమి సాంగ్ మనందరికి తెలుసు, చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు మాస్టర్. మేడం వచ్చి, మ్యామ్ మీరు కుండ మీద ఒక్క కాలుతో దీపాన్ని పెట్టుకొని అలా ఒక పోస్టర్ ఇచ్చేది కదా, అక్కడ ఫ్లాట్ అయిపోయాం మేము. మీరు ఆర్టిస్టుల్ని తొక్కేస్తున్నారండి. ఇప్పుడు ఆయన చెప్పడం దగ్గర నుంచి మీకేం అర్థమైంది? ఆయనకు అది చెయ్యాలని ఆశ ఉంది. మరి ఆ నెత్తి మీద ఉన్న క్యాండిల్ పరిస్థితి ఏంటి మేడం? అది కూడా ఎందుకు? నేను కాలిపోవాలని చూస్తున్నావా ఏంది? ఇంకెంత కాలుతారులే గాని. కాదమ్మా, ముందు ఆయన నిలబడి ఆ పోస్ ఏదో ఒకటి చెప్పారు కదా. ఇతను సత్యం, ఈయన ఆర్టిస్ట్ అన్నది అసత్యం. అలాగే ఉండు. ఇంకా ఈ కాల్ చేతి పట్టుకో. ఏయ్, 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 ఏయ్. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా. Once again, thank you so much to the entire team. Thank you so much, ladies, and thank you so much, Varshini. That was wonderful. Thank you, guys. Thank you. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, వీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. కన్నుల కార్తీక దీపం వెలిగేనం తననం 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 నం. కన్నెల చేతుల వెన్నెల కలినేనం తననం 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 నం. ఇది మంగళ దేవత మందిర దీపం తనననననన తననం. ఇది వాకిలి ముగ్గుల సిగ్గుల పుష్పం తనననననన తననం. ఇది సిరులు కురిసి మరులు గొలుపు మంగళ